ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈస్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్. ఈ చిత్రంలోని సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎటువంటి నిజమైన సంఘటనను ఉద్దేశించినది కాదు. వినాశకాలే విపరీత బుద్ధి. నా పేరు ఆకాష్. దాదాపు 3 ఏళ్ల నుంచి ఒక న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. 3 నెలల నుంచి ఊర్లో ఉంటున్నాను. ఒక కొండ, ఆ కొండను పూజించే జనం, కానీ ఆ కొండ దగ్గరికి వెళ్ళిన ఏ ఒక్కడు తిరిగి రాలేదు. ఎన్నో రకాల ఎడారి భూములను, పర్వత భూములను తవ్వి రైతులందరికీ పంట భూములుగా మార్చాలని ఒక జీఈఓ పాస్ చేయడం జరిగింది. అప్పటికే 3 ఏళ్ల నుంచి ఈ ఊరిని ఏకగ్రీవంగా శాసిస్తున్న సర్పంచ్ రామానాయుడు ఈ విషయం తెలుసుకొని ఆ కొండ మీదకి ఎవరూ వెళ్ళే సాహసం చెయ్యరని తెలిసి భయం అంటే ఏంటో తెలియని ముగ్గురిని కొండ మీదకు పనికి పంపించాడు. నాకెందుకో భయంగా ఉండదురా బాలా. జరగాల్సినంత జరుగుతుంది కదా, ఇంకేంటి భయం? చెప్పాను కదరా ఏదో జరుగుతుందని. నీవు వెతుకులాడుతున్న కథ నీ ప్రాణానికే ప్రమాదం స్వామి. రాబోయే సమస్యల నుంచి ఈ ఊరిని నువ్వే కాపాడాలమ్మా. అబ్బా అమ్మ వద్దు వద్దు వద్దు. ఏంటి సూర్య, కొత్త స్టేషన్ పనులు ఎక్కడి దాకా వచ్చినాయి? దాదాపు అయిపోవచ్చాయి. నా పేరు ఆకాష్. అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుంది? సర్పంచ్ రామానాయుడు జర్నలిస్ట్ అంట, పేరు ఆకాష్. అయినా నిన్ననేం లాభంలే, మీ ఊరున్న సిచ్యువేషన్ అలా ఉంది. మీరే ఏదైనా కొంచెం. ఓకే, వీ నీడ్ ఏ హెల్ప్ ఆఫ్ సిబిఐ ఆఫీసర్. ఇదేదో పెద్ద కేసులాగా ఉంది కదా. కంగారు పడక, ఇప్పుడు నేను పంపించేవాడు మీ ఊరికన్నా డేంజర్ నా కొడుకు. ఒక అడ్రస్ ఇస్తాను, వాడి దగ్గరికి వెళ్ళు, వాడు చెప్తాడు వాడి గురించి. ఓకే సార్. మా సార్ మిమ్మల్ని కలవమన్నారు.
ఓ ఆయన గురించి తెలుసుకోవడానికి వచ్చింది మీరేనా? ఆయన ఎవరు? అదేనండి మా సైకో సార్. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా విను. ఏదో ఒకసారి పట్టమ్మా 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 పట్టమ్మా. వింటుంటేనే భయం వేస్తుంది. అలాంటోడు మానవరనక. దీనికే షాక్ అయితే ఎలా? రికార్డ్స్ ప్రకారంగా ఇప్పటిదాకా అతని పేరు మీద 10 ట్రాన్స్ఫర్లు, 20 సస్పెన్షన్స్, ఇప్పటిదాకా అతనిపై 40 ఎన్కౌంటర్స్ ఉన్నాయి. అదే ఆఫ్ ద రికార్డ్ అయితే మాకు కూడా తెలియదు, కానీ క్రిమినల్ మైండ్. అలాంటోడు నా వారు వస్తున్నాడంటే ఇప్పుడు ఎలా సార్? ఇక మిమ్మల్ని నా దేవుడే కాపాడాలి. ఏమిట్రా హడావిడి? మెల్లిగా రండి, పడతారు. ఏమిట్రా సంతు, ఎక్కడికి వెళ్తున్నారు? తాత ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు అందరూ ఇంత పొద్దున్నే? ఇక్కడే తాత, పెద్దోడమేం కాదు. మధ్యాహ్నం కాలం వచ్చేస్తుంది, కంగారు పడక. ఇక్కడే కొండ దగ్గరికి ఆడుకోవడానికి వెళ్తాం. కొండ దగ్గరికి వెళ్తున్నారా? ఊర్లో ఏ చూడు దొరకలేదా? శ్మశానానికి వెళ్తున్నారా? ఏరా నీకేం తెలియదు నాన్న, మధ్యాహ్నం కాలం వచ్చేస్తాం. ఏరా నాకేం తెలీదా? కర్ర ఏది? ఏది ఏది కర్ర ఏది? ఏంటి నాకేం తెలీదా? ఏంటి నాకేం తెలీదా? నాకేం తెలీదా? ఈ మధ్య నీకు ఆటలు బాగా పెరిగిపోయినా. రే నారాయణ, పిల్లోడిని పట్టుకొని అలా కొడతావేంటి? వాళ్ళకి మనమే అర్థమయ్యేలా చెప్పాలి. ఊరికి చీటికి మాటికి అలా చేసుకోకూడదు. నువ్వు నాన్న వీడికి మధ్యన మాటలు బాగా పెరిగినాయి. వాడికి అర్థమయ్యేలా నేను చెప్తానులే. ఏం చెప్తా చెప్పు, మీ ఇద్దరు పడండి. అమ్మా రే, పెద్దవాళ్ళకి అలా ఎదురు చెప్పకూడదురా. కూర్చో. సరే తాత. రే ఆ నాన్నడికి వీ ఫైన్ చేశారా? మన వెళ్ళపోతే తెలుగు మన చేతి తెలుగుద్దులా. సైలెంట్గా వెళ్ళిపోదాం రా. రేయ్ ఇంకోసారి మీరు నా కొడుకుతో కనిపించారనుకో. వీడేంటి రాగాడు? అంకుల్ 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 అంకుల్, చెప్పేది కూడా మీ వాళ్ళతో తెలియదని. సరే తెలుగాం, మీ వాళ్ళు కూడా మాతో తెలియకుండా చూసుకోండి. ఏడ్రా పుట్టిన కొడుకు, ఆగి వస్తాను. రే ఆ పొట్టిన కొడుకు మళ్ళీ గెలికిసారు. నాన్న కొండ మీద ఎన్నో సవాళ్ళు చూసాను, అందులో నా కొడుకుని చూడాలనుకోలేదు. తాత, ఓ తాత, చెప్పరా. తాత కొండపైకి ఎందుకు ఎవరు వెళ్ళరు? అక్కడ ఏమైనా దెయ్యాలున్నాయా? అలాగేం కాదురా మనవడ, అక్కడ మనందరినీ కాపాడే తల్లి కొలువైంది. మరెందుకు? నేను ఎప్పుడు వెళ్తానన్నా నాన్నెందుకు నన్ను కొడతాడు? అసలు అక్కడ ఏం జరిగిందో మొత్తం చెప్పు తాత. ఏ మనవడా, నీకు దాని గురించి తెలియాలంటే దాని చరిత్ర మొత్తం తెలియాలి. చరిత్ర? చరిత్రేరా మనవడా, పెద్ద చరిత్ర. కొన్ని వందలేళ్ల క్రితం పచ్చగా ఉండే ఊరు పరాకాష్ఠగా మారింది. కారణం ఒక రాక్షసుడి జననం. వాడు చేసిన కఠోర తపస్సు వల్ల సురలోకంలో ఏ పురుషదేవుడి వలన వాడికి మరణం సంభవింపదు. మరియు
మరియు వాడికున్న అతిపెద్ద బలం వాడి సైన్యం. వాడి సైన్యాన్ని మట్టుబెట్టడానికి శ్రీ మహావిష్ణువుతో పాటు దేవతలందరూ కలిసి ఆది పరాశక్తి అయిన అమ్మవారి శరణు కోరారు. దేవతలంటి వారే భయపడటంతో అమ్మవారు రెండవసారిగా మహాకాళి అవతారం ఎత్తింది. మళ్ళీ ఈ భూమి మీద కాలు మోపింది. ముల్లోకాలు ఉలిక్కి పడేలా అగ్ని జ్వాలారూపిణి అయి అష్ట దిక్పాలకులు సైతం గజగజ వణికే విధంగా శంఖ చక్ర శూల ఖడ్గములు చేతబట్టి రాక్షస సంహారం మొదలుపెట్టింది ఆ అమ్మ. ఈ సంహారం తరువాత నా కోపాగ్ని చల్లారక ఈ కొండలో జాగృతం అవుతాను. ఒకవేళ ఎవరైనా దీన్ని అపవిత్రపరిస్తే నా కోపాగ్ని వాళ్ళని తరతరముల వరకు వెంటాడి వేధిస్తుందని చెప్పింది. కాపాడడానికి ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు ఈ కొండలో జాగృతం అయిపోయింది ఆ అమ్మ. తాత, ఆ తర్వాత ఏం జరిగింది తాత? ఏం జరిగిందో ఏమోరా. గత కొన్నేళ్లుగా అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ చనిపోతున్నారు. మొన్ననే నీ స్నేహితుడు సూరిగాడు కూడా అలానే చనిపోయాడు. కనీసం ఇప్పటికీ వాడి శవం కూడా దొరకలేదు. ఇప్పటికీ దొరకలేదు. తాత, అమ్మవారు మంచోళ్ళే కదా, ఎందుకు అందరినీ చంపుతారు? ఆ అమ్మ మీద పడ్డ నింద చిరిగిపోయే రోజు త్వరలోనే వస్తుందిరా. ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా మంచిగా గెలుస్తుంది కదా తాత. చరిత్రలో ఇతిహాసాల్లో ఉన్నట్టు ప్రతిసారి మంచి గెలవడానికి ఇది త్రేతాయుగమో ద్వాపర యుగమో కాదు, చెడు మాత్రమే నిలిచే కలియుగం. అందులో దేవతకి అవమానం తీసుకొచ్చిన రాక్షసుడు కదా త్వరలోనే బయటపడతాడు. ఏంటి తాత? నువ్వు ఎక్కువ ఆలోచించుకో, వెళ్ళాడుకో పో.